చూపించడానికి వచ్చానండి. అమ్మవారు వచ్చిన వాళ్ళైతే అగ్నిగుండంలో నడుస్తారంటండి అని చాలా వరకు అనుకుంటుంటే నేను కూడా ఇన్ని వచ్చాను. మీకైతే వీడియోలు అయితే చూపిస్తానండి. అమ్మవారికి బాణాలు ఎత్తేది అగ్నిగుండంలో నడిచేది అయితే మీకైతే చూపిస్తాను కంపల్సరీగా. మీకు చూపించడానికి నేనైతే వచ్చానండి. ఇక్కడ మన గుడానికి, ఇక్కడ గూడెం అంటే అంత మిద్దెలు ఒక్క మిద్దె కూడా లేదండి, మొత్తం అయితే గుడిసెలేనండి. ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడైతే ఇలాగే ఉన్నారండి. ఇంకా ఇక్కడ బోనాలు అయితే రెడీ అవుతుందండి. మన గూడెం వాళ్ళు మనకు బోనాలు ఎలా తయారు చేసి ఎలా అమ్మవారికి తీసుకెళ్ళేదైతే మనమైతే మీకు చూపిస్తామండి. మేమైతే మత్తండి మా ఆయన వాళ్ళమ్మ చాలా రోజుల కింద వచ్చిందండి. చూడండి మేమైతే ఇక్కడ మా బావ వాళ్ళు అయితే పిలుచుకున్నారు రమ్మని. మా ఇద్దరిని చాలా రోజుల తర్వాత వచ్చింది. చూడండి ఇది మనకి ఈ కార్యక్రమం అయితే ఎక్కడ కాదండి జరిగేది, మనకు నంద్యాల జిల్లా మహానంది మండలం చెంచులక్ష్మి గ్రామం అనే ఫారెస్టర్లో ఉందండి గూడెం. ఇది ఈ గూడెంలో అయితే మనకైతే ఇక్కడైతే అమ్మవార్లకైతే ఇలాగే చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు చాలా సత్యంగా ఉందంట. అందుబాటు గుండం కూడా ఓంగుండం కూడా రెడీ చేశారంట, పెద్ద గుండము. ఆ గుండంలో అయితే వెళ్తారంటండి వీళ్ళందరూ. మీకైతే ఒకసారి చూపిస్తాను నేను. చూడండి చూడండి మేమైతే మొత్తానికైతే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి వచ్చామండి, చూసి వచ్చాము. అక్కడికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ నుంచి వీళ్ళైతే ఈ బోనాలు వండిన తర్వాత ఇక్కడ నుంచి అయితే అక్కడికైతే వెళ్ళాలండి నడుచుకుంటా. అంటే కిలోమీటర్ నడచాలండి వీళ్ళందరూ ఇప్పుడు బోనాలు ఎత్తుకొని. చూడండి మనకైతే బోనాలకైతే రెడీ అయిందండి. బోనాలు అయితే బోనం కూడా అయితే నైవేద్యం అయితే వండుతున్నారు, రెడీ చేస్తున్నారండి. చూడండి చూడండి మొత్తం అయితే పొయ్యికినైతే అంటుకుంటుందండి. బోనాలు అయితే రెడీ అవుతున్నాయి. ఈ రెడీ అయినమ్మటే వీళ్ళకి అమ్మవారు అయితే వస్తుందంటండి. అమ్మవారు వచ్చినమ్మటే అక్కడ మీకు చూపించాను కదండి ఓంగుండము. ఆ ఓంగుండంలోకి బోనం ఎత్తుకొని ఓంగుండంలోకి అయితే వెళ్తారంటండి. అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నేను. చూడండి ఇక్కడైతే అమ్మవారికి ఫంక్షన్కి అయితే ఇక్కడ చూడండి చాలా పెద్ద వాళ్ళు అయితే వస్తున్నారు. చూడండి ఈ చిన్న గుడానికి కూడా పెద్ద వాళ్ళు వస్తున్నారు. చూడండి మొత్తానికైతే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకైతే బోనాలు అయితే రెడీ అయినాయండి. మనం ఏంటంటే ఇంకా అక్కడ నుంచి మనకి ఇక్కడికి డ్రమ్స్ మీద అయితే వెళ్తారు వీళ్ళు. చూడండి నైవేద్యం అయితే రెడీ అయింది. చదువుకుంటే మొత్తం అయితే అయిపోయిందండి. చూడండి ఇక్కడ నుంచి అయితే అక్కడ దాకా ఎలా ఉన్నాయి బోనాలు. ఇప్పుడే రెడీ అయినాయండి బోనాలు. చూడండి బోనాలు ఉండేదైతే
చూడండి మేమైతే ఇక్కడికైతే కొబ్బరికాయలకైతే వచ్చామండి. చూడండి ఒక కొబ్బరికాయ వచ్చి 50 రూపాయలంటండి. మేమైతే కొబ్బరికాయ తీసుకుంటున్నాము అమ్మవార్లకి. ఇది తీసుకున్నాం ఒక మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్, అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము కొబ్బరికాయ తీయడానికి. రండి వెళ్దాము. మీకు సంతోషంగానే జరిగింది కదా ఏం తల్లి? ఏమన్నా కుట్టుకులు ఉన్నాయా? ఏమన్నా ఉంటే చెప్పండి. వచ్చే సంవత్సరం చాలా వరకు పెద్ద గుండం అండి. చూడండి ఇక్కడైతే మనకు బోనాలు అయితే వచ్చేసాయండి అమ్మవారికి. చూడండి అక్కడైతే వాళ్ళకైతే దండ పెట్టుకున్నారు.
నీ చెల్లు లాగా తీసి ఎవరు రాలా ఆగు కొంచెము ఆమె ఏమన్నా ఎవరికైనా తగిలి చెప్పగలుగుతున్నా మీళ్ళ వచ్చింది దిగిద్దురా ఫంక్షన్ మొత్తం అయితే అమ్మవార్లకు నైవేద్యం వేసేది మొత్తం అయితే అయిపోయింది కాబట్టి నేనైతే కొబ్బరికాయ తీసుకున్నాను. ఆమె సింకులమ్మ లాస్ట్ ఉండేది ఇతల అల్లరవ అవతల భూమిరాలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నా కూడా పోతులు కోసేకాడికి రావాలి తిను. హలో పూజ అయితే ఇంకా అయిపోయిందండి. ఎక్కడున్నా కూడా పోతులు కోసేకాడికి రావాలి తిను. ఇంకా ఏటలకు వస్తారంటండి. ఇంకా